ఫైనాన్షియల్గా మనం ఫైనాన్షియల్గా వీక్ ఉన్న 31,000 కోట్ల రూపాయలు 100% ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలు మాఫీ అయింది. ఇంకా 11,000 కోట్ల రూపాయలు కూడా తొందరగానే మాఫీ అవుద్ది. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల పైచీలకు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా ఇవ్వండి, 2 లక్షల వరకు కూడా మనం మాఫీ చేద్దామని ఒక మాట ఇచ్చారు. ఈ 2 లక్షల పైచీలకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక మనం కన్సిడర్ చేసి వాళ్ళది 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అయిందనుకో 100% 95% వరకు రైతు రుణమాఫీ అయింది. మిగతా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ లోకల్గా ఏ పథకాలైనా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడం అనేది ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కానిది. అయినప్పటికీ రుణమాఫీ మీద ఎందుకు సార్ ఇంత వ్యతిరేకత వస్తుంది? రైతులందరూ ఎందుకు రోడ్ల మీద? నాలలో వ్యతిరేకత కాదు, ఇది ఏమంటున్నారంటే ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రైతు రుణమాఫీ చేసిండో 1,00,000 రూపాయలు ఏకకాలంలో చెప్పడం టక్కని చేశాడు, అదందరూ హర్షించారు సార్. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫిజికల్ కన్స్ట్రెయిన్స్ వల్ల కొంచెం 7 లక్షల రూపాయలు అప్పు ఉండడం వల్ల ఏమైందంటే కొంచెం కన్స్ట్రెయిన్స్ ఉండడం వల్ల ఆగస్టు 15 లోపు చేద్దామన్నమాట వాస్తవమే. దానికే కట్టుబడి మన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపే చేశారు. కానీ విడతల వారిగా చేయడం వల్ల ఏమైందంటే ముందు చాలామందికి అయింది. కాబట్టి ఎప్పుడైతే లాస్ట్ ఫేజ్లో 2 లక్షల పైచిలకు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే అందరినీ హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మేము కూడా అందరు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటుగా మండల స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి మీటింగ్ పెట్టి ఫస్ట్ మనం చేస్తాం కాబట్టి టైం పడుతుంది, రైతు రుణమాఫీ అవుతుంది. కానీ మనం ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలకు మన మండల స్థాయిలో మనం మీటింగ్ పెట్టుకొని రైతుల అర్జీలు కనుక మనం తీసుకొని వాళ్ళకి ఎవరెవరికి కాలేదో వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని 100% అవుతుందని భరోసా ఇచ్చారనుకో వాళ్ళు ఒక వారం కాదు, ఒక నెల రోజులు వాళ్ళు ఆగుతారు, 2 నెలలు కూడా ఆగుతారు. ఎందుకంటే అవుతుంది అన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఫీలింగ్ ఎప్పుడైతే వాళ్ళు కలుగుతుందో వాళ్ళు ఎవరు రోడ్ ఎక్కరు, ఎవరు కూడా ధర్నాలు కానీ రాస్తారోకులు కానీ చేయరు. వాస్తవానికి 100%గా 90 to 95% అందరికీ రైతు రుణమాఫీ పక్కా అవుతుంది, దానిలో సందేహమే లేదు. మన ముఖ్యమంత్రి విక్రమార్క గారు కూడా మంచి సంకల్పంతో రైతు రుణమాఫీ చేయాలని వాళ్ళు ఛాలెంజ్ చేశారు సభావేదికగా. అదే పట్టుదలతో ఉన్నారు. 100% రైతు రుణమాఫీ అవుతుంది. మహబాద్ ప్రాంతం గిరిజన ప్రాంతం, ఓటర్లు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ పొడుగు సమస్యలు, పొడుగు పట్టాల సమస్యలు ఇంకా అట్లనే ఉన్నాయి సార్. దాని మీద మీ స్టాండ్ ఏంది యాజ్ ఎమ్మెల్యే కానీ? ఇప్పుడు 2006లో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదృష్టం ఏంటంటే అప్పుడు మనకు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. యూపీఏ చైర్పర్సన్గా మన సోనియా గాంధీ గారు, అలాగే ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్లో పరంగా మనకు ఫారెస్ట్ కంబైన్డ్ స్టేట్ అండ్ సెంట్రల్ దీంట్లో వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళకు మంచి డెసిషన్ తీసుకొని అప్పుడు పోడు భూములకు ఎవరైతే పోడు సాగు చేసుకుని వాళ్ళందరికీ హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది 2006లో. వీళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో 2006 నుంచి వీళ్ళు సాగు చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఏ అటవీ అధికారులు ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే మనకు 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మనకు కష్టాలు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావడం, ఏడిపించడము మనం చూసాం చాలా అనేక మార్లు. మన ములుగు జిల్లాలో ఆదివాసీలను చెట్ల కట్టేసి కొట్టడం, అలాగే తోటలనే ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ జరిగింది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు రాలేదు? అదేవిధంగా వారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు సర్వేలు చేసి అందరికి ROFR పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు మన కేంద్ర అంటే మాజీ సీఎం కేసీఆర్ గారు ఏమన్నారు, నేను కుర్చీ చేసుకొని మొత్తం సర్వే చేసి ROFR పట్టాలు ఇప్పిస్తా అని చెప్పిండు. ఆయన ఏం చేసిండు 2022లో ఆయన కుర్చీ చేసుకుంది లేదు, సర్వే చేసింది సరిగా లేదు. ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరన్నా వాళ్ళ కార్యకర్తలకే న్యాయం జరిగింది. 2005లో ఎవరికైతే పట్టాలు ఇచ్చిండ్రో, హక్కు పత్రాలు ఇచ్చిండ్రో ఆటోమేటిక్గా 2022లో కూడా వాళ్ళు ఎలిజిబుల్ కావాలి కదా. అట్లా కాకుండా వీళ్ళే కొంతమందికి ఈ మధ్య రీసెంట్గా 4 సంవత్సరాలు ఎవరైతే పోడు సాగు చేసుకున్నారో వాళ్ళకే పట్టాలు ఇవ్వడం వల్ల వాళ్ళకు లోన్లు వచ్చాయి. ఇప్పుడు మనకు 2005, 2006లో ఎవరికైతే హక్కు పత్రాలు ఇచ్చిండ్రో వాళ్ళకు లోన్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకు ROFR కేసీఆర్ ఇచ్చిన పట్టాలు లేవు కాబట్టి. అంటే ఎంత వ్యత్యాసము. ఇప్పుడు 2006 నుంచి ఆక్రమణలో ఉన్నారు అంటే అది 100% ఎలిజిబిలిటీ కావాలి, కానీ వీళ్ళది ఎందుకు కాలేదు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఈ ఊర్లకు అంతా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి వాళ్ళు అన్నీ ఆపేశాను. ఎంత వ్యత్యాసం అంటే అందుకే మొన్న మన గౌరవ అగ్రికల్చర్ అంటే మన
ఫారెస్ట్ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు మీటింగ్ పెట్టడం నేను కూడా హైదరాబాద్ సచివాలయంకి అటెండ్ అయ్యాను. సో వారు కూడా మార్గదర్శకాలు నా సలహాలు సూచనలు ఇచ్చి ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఊర్లలో కరెంటు తీగలు కూడా లాగలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ కరెంట్లో లాగాలన్నా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు యూనియన్ పర్మిషన్ తీసుకోవాలి, అంటే సెంట్రల్ పర్మిషన్ తీసుకోవాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్. ఇవన్నీ కాదు అని చెప్పేసి చాలా ఊర్లలో, నేను మట్టెవాడ అనే గ్రామంలో కరెంటు ఇబ్బంది అవుతూ ఉంది, వాళ్ళ ఊర్లలో దీపాలు వెలగట్లేదని చెప్పి ఎంత పోరాడినాం. డిఎఫ్ఓ గారితో చెప్పాము, మన మీటింగ్లో కూడా చెప్పాం. వాళ్ళు సరే మేము చర్చిస్తాం, మేము వస్తాం చూస్తామని చెప్పడం జరిగింది. తప్పగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కొత్తగా ఉండే రైతులు ఎవరైతే ఉన్నో కొత్త పోడు కట్టకండి, పాత పోడును మాత్రం వదిలేదు లేదు. మీ పోడుకి మీకు డెఫినెట్గా 60 పట్టాలు ఇస్తాం. ఆ పట్టాలకు రైతు రుణాలు ఇస్తాం. రుణాలు ఇచ్చిన తదనంతరం రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి హామీ ఇస్తాను. సార్ మీ విషయంలో ఇక్కడ మహబాద్ మురళీ నాయక్ గారు అంటే 108 అని ఒక పేరు విన్నా సార్ నేను. మీకు ఆపద అని చెప్పి 108కి ఫోన్ చేస్తే అన్న ఒక 5 నిమిషాలు లేట్ అయ్యి వస్తుందేమో, కానీ మురళీ నాయక్ గారు మాత్రం సత్వరా అక్కడ అటెండ్ అవుతారు. సరే సమస్య ఏదైనా కూడా దానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి ఇంత షార్ట్ పీరియడ్లో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక 8 నెలల షార్ట్ పీరియడ్లో 108గా పేరు తెచ్చుకున్నారు. ఇది కొంతమంది జనాలు చెప్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఒకటి, వాళ్ళు ఏదో గొప్ప గొప్ప కోరికలు ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగానే నేను వస్తున్నానని చెప్తే మన కార్ అక్కడ ఆగానే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరున్నా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీలు ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ప్రజలకు అందుబాటులో లేకుండా, ఎందుకంటే వాళ్ళు ఒక కార్యక్రమానికి ఏదైనా పోయినా కూడా ఎంతసేపు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే గన్మెన్లు వాళ్ళందరినీ పక్కకు నెట్టు అందరినీ పక్కకు నెట్టేసి ప్రజలను కలవకుండా చేసి, ఇప్పుడు ఆ సంస్కృతి లేదు. మేము ఏదున్నా కూడా మేము 100% గన్మెన్లకు చెప్పాం, ఎక్కడికి పోయినా కూడా దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మీరు నాతో పాటు ఉండండి, ఏదన్నా అవసరం ఉంటే నేనే చెప్తానని చెప్పేసి మేము పోయి ప్రజలందరినీ కలవడం, వాళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడము. ఇంతకుముందు ఎట్లున్నామో ఎమ్మెల్యే మురళీ కూడా ఇంతే ఉన్నాడు. ఇంతకుముందు యాజ్ డాక్టర్కి ఎట్లున్నాడు ఇప్పుడు కూడా అంతే. ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఏంటంటే అరే ఇంతకుముందు ఉన్నట్టే ఉన్నాడు ఈయనేదో ఎమ్మెల్యే అంటే, పోయినసారి వాళ్ళ గత ఎమ్మెల్యే చూసి ఆ హడావుడి అంటే వాళ్ళకుండే ఆ సెక్యూరిటీ పర్పస్ని కానీ ఏదన్నా కూడా చూసి ఇప్పుడు నన్ను చూసి సింపుల్గా వెళ్ళిపోవడం, నడిచిపోవడం, వాళ్ళతో కలిసిపోవడం, వాళ్ళతో మాట్లాడడం చాలా విచిత్రంగా చాలా స్వాగతిస్తూ ఉన్నారు. అదే డిఫరెన్స్ వాళ్ళు కోరుకున్నారు. ఒక్కొక్క స్టెప్ వాళ్ళకు కొంచెం భరోసా కలిగించి వాళ్ళకి ఏ పనులు కావాలో పనుల తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళని ప్రేమతో చూసి ప్రేమతో పలకరించి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా స్కూల్ అడ్మిషన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా అధికారికి ఎవరిని ఇబ్బందులు పెట్టినప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళ చిన్న చిన్న సమస్యలను, ఏదైనా భూ సమస్యలు ఉన్న ఫోన్ల ద్వారా సంబంధిత ఎంఆర్ఓలు కావచ్చు లేకపోతే ఆర్ఐలు కావచ్చు ఫోన్లో మాట్లాడి నిజంగా జెన్యున్గా ఉంటే మాత్రం 100% పరిష్కారం చేస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ నాయకులను తొక్కారు, అట్లీస్ట్ ఇప్పుడన్నా వాళ్ళకి న్యాయం చేయాలి కదా. కానీ కొంతమంది ఎందుకు సార్ సమస్య పరిష్కారం అవ్వాలి అని అంటే పైసల ముడుపు ఎమ్మెల్యే గారికి రావాల్సిందే, ముట్టాల్సిందే అని చెప్తారు. వాస్తవం సార్? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉంటుంది. నేనే కాదు ఎవరు కూడా మా దగ్గర ఆ సిస్టమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడి పైకి వచ్చి, ఇప్పుడు నేను చూస్తున్న 17 మంది ఎమ్మెల్యేలు డాక్టర్ సార్, అంటే యూత్ నుంచి వచ్చిన వాళ్ళు. ఎవరికి ఆ ఇంటెన్షన్ లేదు. మేము ఎక్కువ రోజులు అధికారంలో యశస్వినిగా అంటే డాక్టర్లకు అయితే చాలా మంది ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే మేము ఎంతసేపు ఎక్కువ రోజులు కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా ఎక్కువ రోజులు రాజకీయంలో యాక్టివ్గా ఉండాలని కోరుకుంటాం. అంతేగాని ఈ ఒక్క పీరియడ్ వన్ టైమర్గా అనిపించుకోవాలని కోరుకోవట్లేదు. ప్రజల్లో ఉండాలి, పారాషూట్ లెక్క ఉండాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల మన్ననలు పొందాలి. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మనం ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటాం. సార్, అసెంబ్లీలో మొదటిసారిగా మురళీ నాయక్ అనే నేను శాసనసభ సభ్యునిగా ప్రమాణం చేసినప్పుడు అంటే మీ మనసుకు వాస్తవంగా ఏమనిపించింది సార్ ఆ మూమెంట్? నిజంగా కూడా వాస్తవానికి ఎప్పుడైతే మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం ఆ త్రీలో ఏదో మనం ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అది చిరకాల కోరిక. నేను చాలా మందిని నేను చూస్తూ ఉంటా, ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఎమ్మెల్యేలు కావాలనుకుంటారు కానీ కాలేని పరిస్థితి. దేవుడు నాకు మొదటి అటెంప్ట్లోనే సరే 2018లో తిరిగిన టికెట్ కొరకు ట్రై చేసినా కూడా సరే నేను అప్పుడు కాంపిటీషన్ నేను తట్టుకోలేని పరిస్థితుల్లో నా టికెట్ రాలేదు. ఈసారి నేను కరెక్ట్ అనుకున్నారు, మన హైకమాండ్ నాకు టికెట్ ఇచ్చారు. సో మొదటిసారి గట్టిగా ట్రై చేసిన మొదటిసారి నేను గెలవడం, టికెట్ రావడంతో పాటు గెలవడం కూడా ముఖ్యం. అలా గెలవడం నిజంగా కూడా ఆనందం. ఎందుకంటే నేను ఎవరినైతే ఓడిపోయారు, ఓటమి పాలు వాళ్ళని చూస్తూ ఉంటే కొంచెం ఆనందం వేస్తుంది. అంటే ఫస్ట్ టైం టికెట్ వచ్చింది, ఫస్ట్ టైం గెలిచిన దానికంటే ఎక్కువ ఆనందం లేదు. ఎందుకంటే నేను అదే చూస్తాను, మా గాడ్ ఫాదర్ అయినటువంటి భరత్చంద్ర రెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమ. వారు బాగా కష్టపడి ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ ఏ నాయకుడు ఉన్నాడో తెలుసు వాళ్ళకి. వారు సరే పెద్ద వంశంలోనే ఉండొచ్చు కానీ డౌన్ టు ద ఎర్త్ ఉండి
ప్రజలందరితోటి మమేకం అయిపోయి వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాల్సి వచ్చింది నేను. ఎందుకంటే మీరు అన్నట్టుగా వీళ్ళు కొంతమంది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అణగదొక్కుతారనేది మాత్రం తప్పు. ఎందుకంటే వాళ్ళ హక్కుని